లాంగ్ రైడ్స్ పోయిన తర్వాత బైక్ ఇంజన్ చాలా హీట్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ పోస్తారు ఇంజన్ పైన. అది మీరు కూడా చేస్తే అది చాలా డేంజర్ ఇంజన్ కి. లాంగ్ రైడ్స్ లో అండ్ సమ్మర్ డేస్ లో అండ్ ట్రాఫిక్ లో ఇంజన్ న్యాచురల్లీ చాలా హీట్ అవుతుంది. స్పెషల్లీ ఇలాంటి బైక్స్ హెయిర్ కూల్డ్ ఇంజన్ ఏదైతే ఉంటుందో దాంట్లో హీట్ అనేది చాలా ఇంకా ఎక్కువ ఉంటది. అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇంజన్ హీట్ అయినప్పుడు వాటర్ పోసి కూల్ చేద్దాం ఇంజన్ ని అని చెప్పేసి ట్రై చేస్తుంటారు. బట్ యాక్చువల్లీ అది ఇంజన్ కి సేఫ్ కాదు. మీరు హాట్ ఇంజన్ పైన కోల్డ్ వాటర్ పోస్తే ఏమైతుందంటే మెటల్ అనేది సడన్ గా థర్మల్ షాక్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంజన్ ఎక్స్ట్రీమ్ హీట్ లో ఉంటుంది. సడన్ గా కోల్డ్ వాటర్ మెటల్ పైన పడితే మెటల్ స్ట్రెస్ అవుతుంది. దీని వల్ల ఎగ్జాస్ట్ పైప్ క్రాక్ అవ్వచ్చు, ఇంజన్ పెయింట్ పీల్ అవ్వచ్చు అండ్ ఈ సెన్సార్స్ అండ్ వైర్స్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ మెటల్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి వ్రాప్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ లో ఇంజన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. స్పెషల్లీ BS6 బైక్స్ లో అండ్ లిక్విడ్ కూల్ బైక్స్ లో సెన్సార్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొందరు చాలా మంది బ్రో నేను చాలా సార్లు వాటర్ పోసినా నా బైక్ ఏం కాలేదు అని అంటారు. ఆ ప్రాబ్లం అనేది ఇమీడియట్ గా రాకపోయినా లాంగ్ టర్మ్ లో వేర్ అండ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. మీ బైక్ మరీ హీట్ ఉంటే ఈ పాయింట్స్ ట్రై చేయండి. బైక్ ని సైడ్ స్టాండ్ లో పార్క్ చేయండి. 10-15 మినిట్స్ న్యాచురల్ గా కూల్ అవ్వనివ్వండి. షేడ్ లో పార్క్ చేయండి. ఇన్ కేస్ వాష్ చేయాలనుకుంటే ఇంజన్ హీట్ నార్మల్ అయినాక వాష్ చేయండి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే బైక్ ని కూల్ చేయాలంటే వాటర్ కాదు పోసేది, పేషెంట్స్ గా బైక్ ని సైడ్ పెట్టడం.